హలో వనక్కం నమస్తే ఆదాబ్. సో అయితే ఈరోజు అయితే మొత్తానికి యథావిధిగా ఎలక్షన్ కోసం ఏదైతే మనం సర్వే చేస్తున్నామో మొత్తానికైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సూలూరుపేట నియోజకవర్గానికి మనం ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా సువర్ణ మీడియా ప్రత్యేకంగా ఎలక్షన్ సర్వే అయితే నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఏ విధంగా ఉందో పరిస్థితి మనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటావు? ఎందుకంటే ఆయన బాగా పరిపాలన బాగా చేస్తాడని. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేకుండా పోయింది. డెవలప్మెంట్ ఏం లేదు, పథకాలు అయితే ఇస్తున్నాడు కానీ డెవలప్మెంట్ లేకుండా పోయింది. దానివల్ల ఎలాంటి డెవలప్మెంట్ అంటారు సార్? ఏం ఒక బిల్డింగ్ కట్టినట్లేదు, రాజధాని మనకు శుద్ధంగా లేదు, మెయిన్ ప్రాబ్లం అదే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు చంద్రబాబు నాయుడు, మోడీ అయితే బాగుంటుంది. ఎందుకని? అదే ప్రభుత్వం బాగా సహకరిస్తున్నాడు కాబట్టి. సార్ వచ్చాము, ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్స్ వస్తున్నాయి, మన ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే తనది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది సార్. అందుకు అడ్మినిస్ట్రేషన్ మెయిన్ బాగుంటుంది. అంటే జగన్తో కంపేర్ చేస్తే టీడీపీ బెటర్. ఇంకేమున్నాయి సార్? ఇంకేం లేదు. జనసేన కూడా అంటే అంత కరప్టెడ్ ఏం కాదు. జనసేన పూర్తిగా కరప్టెడ్ ఏం కాదు కదా. జనసేన కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. అనవసరంగా బీజేపీతో క్లబ్ అయిందేమో అని అనిపిస్తుంది. అది నా ఒపీనియన్. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని? బటన్లు నొక్కడం, డబ్బులు ఇవ్వడం ఎవరైనా ఇస్తారు. డెవలప్మెంట్ చూపించాలి కదా. ఇప్పుడు దాకా డెవలప్మెంట్ అనేది లేదు ఏపీలో. సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఉంటే ఆయనకి అనుభవం గలవాడు అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏదో చేస్తున్నాడు. అంతకుముందు 9 సంవత్సరాల పరిపాలన ఉన్నాడు, ఆయన బాగా చేశాడు. ఈయన వచ్చాడు, ఏం చేశాడు చెప్పండి, మాకేం చేశాడు? తాగబోతాలని నాశనం చేసి ఏం చేశాడు? కల్తీ మద్యం అంతే. ఈయన వచ్చాడు, ఏం చేశాడు? జీవితాలు నాశనం అయిపోయినాయి. నాకాడ పనిచేసే ఆమె మొగుడు 4 నెలలు తాగి చచ్చిపోయాడు. నాకు అవటం నాది పనిచేసే ఆ మొగుడు తాగొద్దని తాగేది చచ్చిపోయాడు. అది పరిస్థితి. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు తెలియదు, అది రేపు సంగతి రేపు. మనకేంటంటే రేపు ఇది గాలి ఏ పక్క ఉంటే ఆ పక్క పోతుంది. బాగా గాలి తర్వాత సంగతి అట్టని కాదు, మీ అభిప్రాయం ఏంది అంట? మీ అభిప్రాయం ఏందని? మా అభిప్రాయం ఇప్పుడు కాదండి, అది ఓటు వేసి టైంకి తెలుస్తుంది ఎవరికి వేయాలా వేయకూడదా అనేది. ఇప్పుడు అంతా ఏం లేదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం పరిపాలించారు. ఆ రాష్ట్రం ఏంది, దాని పరిస్థితి ఏంది, ఆయన మంచి పనులు ఏంది, చెడ్డ పనులు ఏంది, ఇవన్నీ మీరు ఏం గమనించలేదా? గమనించిన ఉపయోగం లేదు. అంతే, గమనించినాం కానీ ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. మన రేపు మనం పోయేది వేస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది ఎవరికి ఏంది అనేది. రైట్. ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, బాగానే ఉంది. మీ అభిప్రాయం ఏంది? ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుండు. రాష్ట్రం డెవలప్మెంట్ కోసం పోరాడతాడు అతను. జగన్మోహన్ రెడ్డిగా మద్యపానం, ఇసుక మాఫియా చేయడు. రాష్ట్రం డెవలప్ ఉంటే ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. మా సూలూరుపేట సెగ్మెంట్ అయితే చంద్రబాబు కోసం మేము పోరాడుతున్నాం. నేను తెలుగుదేశం పార్టీ టౌన్ పట్టణ అధ్యక్షుడిని రూరల్లో. నేను ఒక ఆటో కార్మికుడిగా చెప్తున్నా, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే సిబిఎల్ రావాలా, ఇక్కడ నిలవాల, విజయశ్రీ గెలవాలా. ఇంకేం చెప్పు. మా అభిప్రాయం అదే, అంతే. ఓకే. దేనికి ఏమి ఇంట్రెస్ట్ లేదంటారు? మీరేం మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు అసలు. ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే అదే చెప్పాను కదా, మీరు అయితే మేము అదే ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ అంటారు. చంద్రబాబు నాయుడు అయితే మాకు ఇష్టం, అందుకని టీడీపీ అంటే మేము ఫస్ట్ టీడీపీ, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం. అందుకని చంద్రబాబు నాయుడు అయితే మంచిది. రైట్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నాకు చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటారు? నాకు అనిపిస్తుంది కావాలని. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అనేది బాగుంటుంది. ఎందుకని?
ఎందుకంటే మన రాష్ట్రంలో అభివృద్ధి అనేసి లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజా వచ్చి పరిపాలనిస్తున్నారు, ప్రజల్ని ధనవంతులు చేస్తున్నారు, అదంతా ఉత్తిగా ఊర మాటలు. 100% అంటే ఒక 25% కూడా ప్రజలకు చేరట్లేదు. ఇంకోటి మద్యపాన నిదేశాలు అన్నారు, దానివల్ల ఏమి పట్టించుకోలేదు. ఇసుక మాఫియా అంటే ఇసుక అంతకుముందు గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు టెండరు. కరెంటు బిల్లు అంతా తగ్గిస్తానే మొత్తం తగ్గించేసాడు. మీరే చూస్తున్నారు కదా, 2019 ఎంత ఉండదో ఇప్పుడు ఎంత ఉండదో మీరే చూస్తున్నారు కదా. ప్రజలు కూడా ఆ మాదిరిగానే ఉంటున్నారు. చాలా 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 మరీ ఘోరంగా అయిపోతుంది. 8 లక్షల కోట్ల అప్పు అండి. ఇంతకుముందే సీఎం వచ్చి వైఎస్ రాజశేఖర గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నారు. కానీ అలాంటి పరిపాలన అంతా వచ్చి 2.5 లక్షల కోట్ల అప్పు అయింది. కానీ ఇప్పుడు దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పు. దాన్ని ఎవరు తీర్చాలా? ఇప్పుడు మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు అనుకోండి, మా నాన్న అప్పు తీసుకొని వచ్చి పెడితే మాకు బాగానే ఉంటుంది. తర్వాత అప్పు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిన దారిలోనే కదా మనం వెళ్ళాలి. ఆ పరిస్థితి ఇంకోసారి రాకూడదు అనేసి నేను మనస్ఫూర్తిగా మనం చేసుకుంటాను. ప్రజలకు ఉన్నతి ఇంకోసారి వస్తే డబ్బులు కాకుండా ప్రజలకు మంచి చేసే విధానంలో ఎవరు మనల్ని అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటున్నారు. కానీ ఆ సంక్షేమ పథకాలు ఇంతవరకు నాకు కూడా చెందలేదండి. సంక్షేమ పథకాలు అంటున్నారు, దేనికి ఆ సంక్షేమ పథకాలు? అభివృద్ధి ఉంటే నేను ఇంతకుముందు ట్రావెల్స్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఆటో తోలుతున్నాను. ఇదే అభివృద్ధి. ఇంతకుముందు ట్రావెల్స్ ఉన్నది నాది, ఇప్పుడు నేను ఆటో తోలుతున్నాను. ఆటో డ్రైవర్ 10,000 వేస్తున్నాను. 10,000 ఎందుకండి చేయాలా? ఎఫ్సీ ఫ్రీగా ఇవ్వచ్చు కదా గవర్నమెంట్. ఎఫ్సీ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఎఫ్సీ ఫ్రీగా ఇస్తే ఇంకా 7,500 అట్టాగా గవర్నమెంట్ లాభం కదా. ఎందుకు ఇవ్వాలి? మద్యపానం మరీ ఘోరంగా అయిపోతుంది. అంతకుముందు వచ్చి తమిళనాడులో వచ్చి మన ఆంధ్రాలో తాగేవాళ్ళు, మాది బార్డరు, ఆంధ్రాలో తాగేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడుండే వాళ్ళు వచ్చి తమిళనాడులో తాగుతున్నారు. అది అభివృద్ధి అంటే ఆ మారిగా ఉండదండి. జనం మారి ఓటేస్తేనే ప్రజలు కొద్దిగా నిదానంగా కానీ ఏదైనా కానీ ఎంతైనా కానీ. అసలు ఏందండి గంజా, ఏందండి డ్రగ్స్, ఏందండి అసలు మరీ ఘోరం. మా తమ్ముడు గంజా అన్నిటికీ చనిపోయినాడు. ఇదంతా ఎవరిది? ఈ పాలనలో ఎట్టాగా వస్తుంది? అసలు ఎవరు తెలియకుండా ఎట్టాగా వస్తుందండి? ఎవరు తెలియకుండా ఎలాగ వస్తుంది? అందుకనేసి ప్రభుత్వం మారితేనే బాగుంటుంది నా అభిప్రాయం. థ్యాంక్ యూ బ్రో. చంద్రబాబు నాయుడే రావాలా. ఎందుకో ఈయన వచ్చి ఆమె చేసినాడా? ఏ ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకా అయ్యా, నా భర్త వదిలేసి 20 సంవత్సరాలు అయింది. నాకు ఒంటరి మహిళ రాసుకుంటే ఎవరు ఈలే. అందుకే మాకు చంద్రబాబు నాయుడు వస్తే మంచిది. అది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తుంది. తమిళనాడు ఓటు ఎంగ இருக்குதா? గుమ్మడిపుండి. ఇప్పుడు తమిళనాడు ఎప్పుడు ఎలక్షన్ పోయిட்டு అన్నారు కదా. 14 தமிழ்நாடுல 14 இருக்குது எலெக்ஷன் காகதா? ஆமாம் சார். அவள்தான். அங்கே யார் இருக்கு? இப்போ முக்கியமந்திரி யார் வந்தால் நல்லா இருக்கும்? யார்? ஸ்டாலின் வந்தால் நல்லா இருக்கும். எங்களுக்கு ஸ்டாலின் வந்தால் நல்லா இருக்கும். இப்போ பிஜேபி வந்து ரொம்ப இது இருக்குது தானாங்க. அதுதான் எப்படின்னு தெரியல. இப்போ மக்கள் யார் சப்போர்ட் பண்ணுவாங்களோ தெரியல. ரெண்டு பார்ட்டி வந்து போட்டா போட்டி இருக்குது இங்கே இப்போ. ஆமாம், போட்டா போட்டிக்கு. ஆமாம். ஸோ உங்களுக்கு வந்து ஸ்டாலின் வந்தால் நல்லா இருக்கும். స్టాలిన్ వద్దా నల్లా இருக்கும். సరే, ఓకే. అమ్మా, అదే మీ అభిప్రాయం? ఫస్ట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా సరే నెంబర్ 1 చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసి వచ్చిన నాచు నల్లబొక్కలు అంతే. అంతే. ఇప్పుడు రాష్ట్రం చూస్తున్నా కదా. అమ్మ ఒడి అన్నాడు. ఎవరు పడింది అమ్మ ఒడి చెప్పను? 100కి 5 మంది పడింది, 95 మంది పడలా. అది రాష్ట్రం పరిస్థితి అట్టినది. ఏందయ్యా తిరుమల నగలే అంది, ఎందుకు అయ్యింది అయ్యా అమ్మేస్తుందా? నాకు అర్థం కాలేదా? 47 సంవత్సరాలు నాకు. ఇప్పటి వరకు ఇటువంటి పరిపాలన ఎక్కడ చూడాలి నేను. అంత వరస్ట్గా ఉంది. అదే మా ఓటు వాళ్ళకి, కయ్యగాలం లేని వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకే మా ఓటు. మాకు ఎవరైతే మాకు అనుకూలంగా చేస్తారో వాళ్ళకే మాది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొదులుస్తమానం కష్టం చేసినా కూడా సాయంత్రానికి
700 రూపాయలు ఇస్తుండ్రు. 700లో కూడా ఇప్పుడు ఆ ముందు ధరలు పెంచేసి తాగాల మత్తుపోదారాలు తాగుతా ఉన్నాం. అవి కూడా తాగేవాడు ఎప్పుడు నిలపడం కానీ తాగాల. కష్టం చేసినప్పుడు తాక్కుంటూ ఉండేది ఏం లేదు. కానీ ఆ మాదిరిగా చేసినప్పుడు ఎవరైతే మాకు మేము తాగే వాళ్ళకి కానీ మంచి వాళ్ళకి కానీ కష్టం చేసే వాళ్ళకి న్యాయం ఎవరు చేస్తారో వాళ్ళకే ఈ తడవ. ఈసారి మనం ఇప్పుడు చేసిన పరిపాలన ఉంటే ఈసారి ఒక క్వార్టర్ వచ్చి 500 రూపాయలు అమ్ముతాడు. జరగబోయేది అదే కష్టం. 500 కోట్లు అమ్మబోయేది ఈసారి. గెలిచే వారికే 20,000 రూపాయలు ఉండింది ఇసుక, ఇప్పుడు 45,000 రూపాయలకి అమ్ముతున్నాడు. మన లేదు ఇంత అయిపోయినట్టు మన సీను. ఈసారి వస్తే కిడ్నీ కట్టరా, ఒక కిడ్నీ చాలు, మీరు కిడ్నీ మేము పక్కన ఏరైతే మాకేదో కాలనీ కట్టిన తర్వాత పక్కన మా ఇంటి పక్కనే ఏరున్నా కూడా 4,000 రూపాయలు కట్టారు. ఎంతవరకు ఇల్లు కూడా ఇవ్వలేదు. మందులు తాగి సగం మంది నాశనం అయిపోతున్నారు. మందాగే ఎంత జనం చచ్చిపోతారు. నీరసం వచ్చి చచ్చిపోతారు. అమలు చేసి ఏడ బతికేది. వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది పెద్దమా? చంద్రబాబు నాయుడు కావాలి మాకు. ఎందుకంటే ఆయన బాగుంటాయి కాబట్టి బాగా చేసుకుంటాం. అది మా వసతి బాగుంటుంది. ఎన్ని పథకాలు వచ్చినా నాయకత్వంకి ఆయన బాగుంటాడు. అది ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ముఖ్యమంత్రి మనకి? నాకు ఎవరని నేను చెప్పలేను ఆయన. ఎవరు వచ్చినా ఒకటే నాకు. ఎందుకంటే ఎవరు వచ్చినా మాకేం సహాయం చేసిందిలే, మాకు ఇంటి స్థలాలు ఇచ్చిందిలే. లేని ముసలాళ్ళకి నైనా లేని ముసలాళ్ళకు ఉన్నాడు చూడు, 18,000 అన్నాడు చూడు జగను. కర్ర పట్టుకొని ముసలాళ్ళకి ఇవ్వాలా, అలాంటి వాళ్ళు లేపాలా. 40 సంవత్సరాల జీతాలు తెచ్చుకొని వాళ్ళకి, టైలర్కి, ఆటో వాళ్ళకి డబ్బు లేదా? మా ఇంటి రోడ్ల మీద ఉండే వాళ్ళకి డబ్బు ఉండేదా? చెప్పులే, మా ఇంటి రోడ్ల మీద అడుక్కునే వాళ్ళకి డబ్బు ఉండేదా? ఒక టైలర్ ఒక గుట్ట కుడితే ఎంత? ఒక ఆటో వాడు ఎక్కితే 50 రూపాయలు అన్ని తాడికి. మరి మాకేముండదు చెప్పు? ఆ పూట కూలి చేసుకోవాలి. మాకు ఎకరాలు ఉన్నాయా? కనీసం ఇంటి చోటు ఉండదా? ఎవరు సహాయం చేసినారు వీళ్ళు గెలిచి? మా బేద సదికాన్ని ఇచ్చినారా? మరి ఎర్రటల్లో రోడ్ల మీద కూర్చొని అడుక్కొని ఉంటున్నాం. అది మా పరిస్థితి. గెలిచినాడు ఇల్లు కట్టించి వాకిలు కట్టించి లేని బేదలను చూసి లేని ముసలాళ్ళని లేపితే అది సహాయం, అది పుణ్యం. కుర్రవాళ్ళు ఉద్యోగాలు చేసుకొని జీతాలు తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళకి 18,000 వేసింది. లేని వాళ్ళకి ఏమి ఇవ్వపోతుంది అన్నాకెందుకు నైనా. సార్ నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం ఆంధ్రాకి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఆంధ్ర ముఖ్యమంత్రి అంటే జగనే కాబట్టి పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడే రావాలా. అంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ బీమత్సంగా అయిపోయినాయి. అది పరిస్థితి. ఎవరైనా 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఏదైనా నెట్గా ఉంటుంది. ఈయన 5 సంవత్సరాలు చేసి ఆయన 5 సంవత్సరాలు చేస్తే అది అప్పులు పాలే. అంతే అంతే. ఈయన 100 కోట్ల అప్పులు చేస్తాడు, ఆయన 200 కోట్ల అప్పులు చేస్తాడు. మళ్ళీ ఆయన వస్తే అదే పరిస్థితి. ఎవరైనా 10 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది. అది జనాలు గొర్రెలు మరీ తయారైపోతున్నారు. అది ఉండే విషయం. సూపర్, థ్యాంక్ యూ సార్.